ప్రధానంగా ఎక్కడైనా సరే ఏ నియోజకవర్గంలో అయినా శాసనసభకు పోటీ చేసిన స్థానిక సంస్థలకు అంటే ఒక గ్రామ పంచాయతీ లేదు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పోటీ చేసిన ప్రజా ఆదరణ అనేదే కొలబద్ద. సూక్ష్మంగా వారి వెంట ఉండే ఫాలోయర్సు ఎంతవరకు తమ నాయకుడి గెలుపునకు కృషి చేసినా కూడా సూక్ష్మంగా ప్రజాదరణే గెలుపునకు ముఖ్యం. అక్కడే ప్రజాదరణ లేకపోతేనే కొద్ది తేడాతో ఒక నాయకుడు ఓటమి చవిచూస్తాడు. గత శాసనసభ ఎన్నికల్లో చూస్తే మనము రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం జరిగింది. అయితే కేవలం 11 స్థానాలకు పరిమితమైన వైకాపా కూడా తక్కువ స్థాయిలో ఓట్లేం నమోదు చేసుకోలేదు. కేవలం స్వల్ప తేడా భారీ ఎత్తునే ఓట్లను నమోదు చేసుకోవడం జరిగింది. స్వల్ప తేడాతో కూటమి వైకాపా కేవలం 11 స్థానాలకు పరిమితమైందన్న విషయం తెలిసిందే. ఒకసారి ఓటమి చవి చూసిన నాయకులు మళ్ళీ మరుసటి ఎన్నికల్లోనైనా తాము గెలుపొందుతారు. మళ్ళీ ఓటమి చవి చూడడం ఈ పరంపర కొనసాగుతున్నప్పుడు ఒకసారి గెలుపు సాధించిన నాయకులు మళ్ళీ ఓటమి ఎందుకు చవి చూస్తారు? తాము మరోమారు ఓటమి బారిన పడకుండా అంతకుముందు ఓటమికి దారితీసిన కారణాలను పునఃపరిశీలన చేసుకుని మరోసారి ఓటమి బారిన పడకుండా ఎందుకు వెళ్ళరు అన్న కోణంలో ఆలోచిస్తే కొన్ని స్వీయ అపరాధాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం సాధారణంగానే ఉన్న గతంలో కొన్ని దశాబ్దాల పాటు ముఠా కక్షల నియోజకవర్గాలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక నాయకుడు గెలుపొందిన తర్వాత ఆ శాసనసభ్యుడిది కలవాలంటే ప్రజలు నేరుగా తమ అవసరాల కోసం వెళ్లకుండా అక్కడ తమ అవసరం తప్పక ప్రయోజనం కలగాలంటే ఆ నాయకుడికి సంబంధించిన ఫాలోయర్స్ను మీట్ అవ్వడం, ఆ ఫాలోయర్ ద్వారా వెళ్ళటం, తమ పని చేయించుకోవడానికి శాసనసభ్యుడి దృష్టికి తీసుకురావడం అనేది గతంలో మనం చూశాము. ప్రస్తుతం కూడా ఆ పరంపర చాలా వరకు కొనసాగుతోంది. ఇక్కడ తమ వద్దకు వచ్చిన ప్రజలు ఓ బాధితుడు కావచ్చు, ఓ వ్యక్తి కావచ్చు, నాయకుడి వద్దకు తమ ఫాలోయర్ ద్వారా వచ్చినప్పుడు ఆ నాయకుడు తమ ఫాలోయర్కు అనుకూలంగా తీర్పు చెప్పడం కంటే ఆ అంశంలో వాస్తవాన్ని గ్రహించి తీర్పు చెప్పినప్పుడు పూర్తి స్థాయిలో ప్రజాదరణ అనేది అలాగే కొనసాగుతుంది. లేదు తమ ఫాలోయర్ తీసుకొచ్చాడు కాబట్టి అతనికి మాత్రమే న్యాయం చేసే కోణంలో అతని వైపే పక్షపాతంగా వ్యవహరిస్తే అక్కడ అన్యాయానికి గురైన బాధితుడు, అతని కుటుంబాలు ఆ నాయకుడికి వ్యతిరేక ధోరణిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలా ముందుకు వెళ్ళిన క్రమంలోనే అటువంటి వారి సంఖ్య పెరిగినప్పుడు ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చవి చూసినప్పుడు ఇటువంటివి కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో నాకు అంత అవగాహన లేదు, కానీ ముఖ్యంగా రాయలసీమ నియోజకవర్గాల్లో చాలా వరకు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నాయకుల దగ్గరికి, అధికారంలో ఉన్న నాయకుడి దగ్గరికి వెళ్తారు. త్వరగా పరిష్కారం అవుతుందన్న కోణంలో వాళ్ళు ఆ విధంగా వెళ్ళడానికే ప్రాధాన్యతనిస్తారు. అటువైపే వాళ్ళు మొగ్గు చూపుతారు. ఇక్కడ అధికారంలో ఉన్న నాయకుడు అంటే ఒక నియోజకవర్గంలో అధికారంలో ఉన్న నాయకుడు తమ కార్యకర్త లేదా తమ ఫాలోయర్స్ పిలుచుకొచ్చిన వారికే న్యాయం చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ తమ కార్యకర్తకు తమ ఫాలోయర్కు న్యాయం జరిగి ఉంటుందేమో కానీ బాధితుల సంఖ్య పెరగడం అది ప్రజల్లో ఒక వ్యతిరేక ధోరణికి కూడా ముందుకు వెళ్తుంది. అందుకే ఎప్పటికైనా కూడా కార్యకర్తలను తమ ఫాలోయర్స్ను
పెంపుదల చేసుకోవడం అనేది నాయకుడికి అవసరమే. అయితే అదే కోణంలో ప్రజల్లో వ్యతిరేక ధోరణి రాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తికి సమస్యని క్రియేట్ చేసిన వ్యక్తి మీద ముందుకు వెళ్ళాలన్న, సాధారణ వ్యక్తి ముందుకు వెళ్ళాలన్నప్పుడు అతను శాసనసభ్యుని మనిషి, ఆ నాయకుడి మనిషి ఎందుకు అన్న కోణంలో సర్దుకుపోతున్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితులే కాలక్రమంలో నెమ్మదిగా మారుతూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు మార్పు వచ్చింది, ఇంకా కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. నాయకులు కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉంది. మీ ఫాలోయర్స్గా చెప్పుకునే వ్యక్తులు, నిరంతరం మీ వెంట ఉండే వ్యక్తులు, వారి సంఖ్యను కూడా పెరగాలి. ప్రజలు స్వచ్ఛందంగా ఆ విధంగా ముందుకు వచ్చేటట్టు ఉండాలి. ఏదో కొద్ది రోజులు వెంట ఉండే ఫాలోయర్స్ వల్ల మీకు ఎన్నికల్లో కొంత శాతం లాభించవచ్చేమో, కానీ మెజారిటీ వచ్చి మీరు గెలుపొందాలంటే ప్రజల్లో ఆదరణే పూర్తి శాతం మీకు అవసరమవుతుంది. ప్రజలు తమ సమస్యల విషయమై నేరుగా తమ శాసనసభ్యుడికి వెళ్ళగలగడం, అక్కడ స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పుకోగలగడం, ఆ విధమైన ప్రజాస్వామ్య వాతావరణం రాజకీయాల్లో వచ్చినప్పుడు ఒకసారి గెలుపొందిన శాసనసభ్యుడు మరోసారి గెలుపొందడానికి అవకాశం ఉండదు. తర్వాత ప్రస్తుతం గతంలో లాంటి పరిస్థితులు లేవనుకోండి. అయినా ముందు ఇంకా కేవలం నాయకుల పేరు చెప్పుకొని తాము నాయకుల అనుచరులమని చెప్పుకునే వ్యక్తుల ప్రాభవం తగ్గి ప్రజలే నేరుగా నాయకుల వద్దకు వెళ్ళి స్వేచ్ఛగా మనగలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఆ నాయకుల వల్ల, తమ ఫాలోయర్స్ వల్ల వచ్చే కొద్ది శాతం ఓట్లు అలా పక్కన పెడితే పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చి నాయకుడు గెలుపు సాధించాలంటే ఖచ్చితంగా ప్రజాదరణే ముఖ్యం. ప్రజల్లో ఆ నాయకుడికి ఒక స్వేచ్ఛాయుత భావన కల్పించినప్పుడే ఈ పరిస్థితులు నెలకొంటాయి.